ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి. మనం ఇప్పుడు ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో ఆనపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. దాంట్లో జీలకర్ర వేసుకొని మీ రుచికి సరిపడా మిరపకాయలు వేసుకోండి. నాకైతే 2 మిరపకాయలు సరిపోయేవి. అవి కొంచెం వేగాక దాంట్లోకి 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొంచెం పల్లీలు వేసుకోండి. బాగా వేగే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోండి. దాంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి. వేసి ఒక్కసారి ఇలా కలిపి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసి మనకు సరిపడా పసుపు వేసుకోండి. వేసి అన్నీ మంచిగా మగ్గే వరకు మూత పెట్టుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆ సొరకాయ ముక్కల్లో ఉండే వాటర్ అనేది మనకు సరిపోతుంది. తర్వాత బాగా వేగిన తర్వాత ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకొని మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసి వేసుకోండి. దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకోండి. వేసి ఒకసారి మంచిగా కలపండి. కంప్లీట్గా కలిపాక మళ్ళీ మూత పెట్టుకోండి. కాసేపు మగ్గించాక కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి మనం ముక్క ఇలా చిదిమినప్పుడు ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలా చూడండి. సాఫ్ట్గా అయ్యాక రోట్లో వేసుకొని మంచిగా రుబ్బుకోండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో వేసి రుబ్బితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోద్దండి. అదే రోట్లో అయితే కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ తినేటప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఏవైనా పోపు దినుసులు ఉంటే వేసుకోండి. వేసుకొని మిక్స్ చేసుకోండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అస్సలు సూపర్ ఉంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. ఏదైనా రెసిపీ మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి.